వెల్కమ్ టు కాంపిటేటివ్ మైండ్స్. సో మనం ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మీన్స్ ఆర్ఆర్బి జేఈలో థెర్మల్ ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ ఐసీ ఇంజిన్స్. ఐసీ ఇంజిన్స్ అంటే ఏంటి, అవి ఏ విధంగా వర్క్ అవుతాయి, వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్, కోచింగ్స్ ఏ విధంగా వస్తాయనే కాన్సెప్ట్ని ఈ క్లాస్లో చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఆర్ఆర్బి జేఈలో థెర్మల్ ఇంజనీరింగ్, ఈ థెర్మల్ ఇంజనీరింగ్లో ఐసీ ఇంజిన్ అనే కాన్సెప్ట్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ నుండి ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ ఇంజిన్ అంటే ఏంటో తెలుసుకుందాం, దెన్ ఆఫ్టర్ ఐసీ ఇంజిన్ అంటే ఏంటో తెలుసుకుందాం, వీటి నుండి కోచింగ్స్ ఏ విధంగా వస్తాయి అనే కాన్ఫిగరేషన్ చూద్దాం. సో ఇంజిన్ అంటే ఏంటి సార్, చాలామందికి మనకు తెలుసు, సో చాలామంది మనం ఇట్లా చేస్తుంటాం. సో ఇంజిన్ అంటే ఏంటి సార్ అంటే, engine is a device which is used to convert chemical energy of a fuel into heat energy. Heat energy is converted into mechanical energy. సరే మీరు ఏదో చెప్పారో నాకు అర్థం కాలేదంటే, సో మనం ఏం చెప్పినా ఫస్ట్ కెమికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దానిని మనం ఇంజిన్ అంటాము అని చెప్తున్నాం. సార్ కెమికల్ ఎనర్జీ అంటే ఏంటి సార్, కెమికల్ ఎనర్జీ అంటే ఏంటి సార్ అంటే, మనం మోస్ట్లీ యూటిలైజ్ చేస్తున్నటువంటి పెట్రోల్ ఆర్ డీజిల్ ఆర్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి సార్ అంటే కెమికల్ ఎనర్జీస్. ఈ కెమికల్ ఎనర్జీస్ని మనం ఏం చేస్తున్నాం, బర్న్ చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తుంది, మనకి హీట్ ఎనర్జీ రావడం జరుగుతుంది. ఈ హీట్ ఎనర్జీని మనం ఏ విధంగా వర్క్ చేసుకుంటున్నాం, వెహికల్ మూమెంట్, ఈ వెహికల్ మూమెంట్ నథింగ్ బట్ మెకానికల్ ఎనర్జీ. వాట్ ఈజ్ మెంట్ బై ఇంజిన్ అంటే, అవైలబుల్ కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంజిన్. ఇంజిన్ అంటే ఏం చెప్పుకున్నా సార్, మనకి కెమికల్ ఎనర్జీస్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాసెస్ కానీ ఏవైతే ఉన్నాయో గ్యాస్ని తీసుకొని వాటిని మండించి వచ్చిన ఉష్ణ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకుంటాం అంటే మెకానికల్ యాంత్రిక శక్తిగా కన్వర్ట్ చేసుకుంటే దాన్నే ఇంజిన్ అంటాం. ఈ ఇంజిన్ అనేటువంటిది అగైన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. సార్ వాట్ ఆర్ దోస్? ఎస్, వాటిని మనం ఐసీ ఇంజిన్, ఈసీ ఇంజిన్. IC stands for internal combustion engines. Internal combustion engine. EC stands for external combustion engine. సో ఐసీ అంటే ఏంటి సార్ అంటే ఇంటర్నల్, అంటే కంబస్టన్ అనేటువంటిది ఇంటర్నల్గా జరిగితే కంబస్టన్ టేక్ ప్లేస్ ఇన్సైడ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్. whereas combustion take place outside the cylinder is called as external combustion engine. So we know that what is engine? Available chemical energy is converted into heat energy converted into mechanical energy. The engine can be classified into 2 types. ఫస్ట్ వన్ ఐసీ ఇంజిన్, సెకండ్ వన్ ఈసీ ఇంజిన్. ఈ యొక్క సిలిండర్ ఛాంబర్లో అంతర్గతంగా ఇంటర్నల్ కంబస్షన్ జరిగితే దాన్ని ఐసీ ఇంజిన్ అంటాం. ఈసీ అంటే కంబస్షన్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈసీ ఇంజిన్. సో ఐసీ ఇంజిన్స్లో మనం ఉపయోగిస్తున్న 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లారీస్ కానీ ఇవన్నీ కూడా ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్, ఎందుకంటే ఇంజిన్ లోపలే కంబస్షన్ జరుగుతుంది, బయట కాదు కదా. వెరాజ్ ఈసీ ఇంజిన్కి ఎగ్జాంపుల్ ఏమున్నాయి సార్ అంటే బాయిలర్స్ కానీ ఇట్లాంటివి మనం ఈసీ ఇంజిన్స్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మళ్ళీ బాయిలర్స్లో మౌంటింగ్స్ ఉంటాయి, యాక్సరీస్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు చెప్పుకుందాం. సో ఇంజిన్ అంటే బేసికల్గా ఇది ఇంటర్నల్గా కంబషన్ అయితే ఐసీ ఇంజిన్, ఎక్స్టర్నల్గా కంబషన్ అయితే ఈసీ ఇంజిన్ అని చెప్పుకుంటాం. క్లియర్? సరే, ఇప్పుడు ఐసీ ఇంజిన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇంజిన్ అనేటువంటిది చెప్పుకున్నాం కదండి, కెమికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా మెకానికల్గా చేస్తుందని. సో ఇక్కడ ఇవి రెసిప్రోకేటింగ్ అవుతున్న పార్ట్స్ని మనం ఏమంటాం అంటే పిస్టన్ అంటాం. ఈ పిస్టన్ ఎక్కడ రెసిప్రోకేటింగ్ అవుతున్నాయి సార్ అంటే ఒక్కొక్క పిస్టన్కి ఒక్కొక్క సిలిండర్ ఉండడం జరుగుతుంది.
ఓకేనండి. సో ఇలా రెసిప్రోకేటింగ్ అయిన దాన్ని ఇలా రోటరీ మోషన్గా ఇక్కడ కన్వర్ట్ చేసుకున్నాం క్రాంక్ షాఫ్ట్ ఉపయోగించుకుని. సో ఇక్కడ కనిపిస్తున్నవి వాల్వ్స్ అంటాం. ఏమంటాం సార్ ఇవి? వాల్వ్స్, ఇన్లెట్ వాల్వ్స్, అవుట్లెట్ వాల్వ్స్. సో ఇక్కడ ఇవి ఈ రాడ్స్ కనిపిస్తున్నాయి కదండి, వీటినే రోకరారం మెకానిజం అంటారు. ఏమంటారు సార్? రోకరారం మెకానిజం. సో ఇవి టైమింగ్ గేర్, టైమింగ్ చైన్, ఈ కాన్సెప్ట్ అంతా మీకు చెప్తాను ఏ విధంగా వర్క్ అవుతుంది. హీట్ ఇంజిన్ అంటే ఏం చెప్పుకున్నా అంటే అవైలబుల్ అయినటువంటి పెట్రోల్, డీజిల్స్ అనేటువంటివి కంబషన్ జరిగిన తర్వాత మనకి హీట్ వచ్చి ఆ హీట్ నుండి మెకానికల్ వర్క్ తీసుకొస్తే దాన్ని ఇంజిన్ అని చెప్పాం. ఇందులో క్లాసిఫికేషన్లో ఐసీ ఇంజిన్ చెప్పుకున్నాం, ఈసీ ఇంజిన్ చెప్పుకున్నాం. ఐసీ అంటే ఏంటంటే ఇంటర్నల్గా కంబషన్ జరిగితే ఐసీ ఇంజిన్, కంబషన్ బయట జరిగితే ఈసీ ఇంజిన్ అని చెప్పుకున్నాం. సో మనకి ఈ ఈసీ కాకుండా ఐసీ అనే ఇంజిన్ మీదే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్, మేజర్ సబ్జెక్ట్ ఎక్కడ నుండి ఇవ్వడం జరిగిందంటే ఐసీ ఇంజిన్ నుండి ఇవ్వడం జరిగింది. చూడండి. సో ఎక్కడైతే రెసిప్రోకేటింగ్ అవుతుందో అది సిలిండర్. ఈ రెసిప్రోకేటింగ్ అయ్యే పార్టు పిస్టన్. ఈ పిస్టన్ని ఈ కనెక్టింగ్ రాడ్ని, క్రాంక్ షాఫ్ట్ని కలిపేద్దానే ఇది కనెక్టింగ్ రాడ్, ఐ సెక్షన్, క్రాస్ సెక్షన్. సో ఇవి ఇన్లెట్ వాల్వ్, ఇవి అవుట్లెట్ వాల్వ్. టీడీసీ అంటే టాప్ డెడ్ సెంటర్. పిస్టన్ అనేటువంటిది అప్మోస్ట్ ఎక్కడ వరకైతే రాగలుగుతుందో లాస్ట్ పొజిషన్, ఏ పొజిషన్ వరకు వస్తుందో ఆ పొజిషన్ మనం టీడీసీ అంటాం. చూడండి, ఇక్కడ మనకి మెట్రోలు ఉన్నాయనుకోండి, సబ్బస్కి మియాపూర్ నుండి, లేదంటే అంటే ఒక దగ్గర నుండి ఒక దగ్గర వరకు ఉంటుంది స్టేజెస్. అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్. ఎల్బీ నగర్ టు మియాపూర్ అంటారు. ఎల్బీ నగర్ కంటే ఇంకా పోదు, మియాపూర్ కంటే ఇంకా పోదు. ఆ విధంగా ఈ టాప్ డెడ్ సెంటర్ కంటే ఇంకా పోదు. ద అప్పర్ మోస్ట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ టీడీసీ. ద బాటమ్ మోస్ట్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బీడీసీ. ఈ టీడీసీ నుండి బీడీసీకి మధ్య ఉన్న డిస్టెన్స్ను మనం స్ట్రోక్ అంటాం. మనం నడిపే 2 వీలర్స్ కానీ 3 వీలర్స్లో కానీ ఇంటర్నల్గా జరిగే మెకానిజం ఇది. ఓకేనండి. సో వాట్ అబౌట్ ఈసీ ఇంజిన్ సార్ అంటే లోకోమోటివ్. ఇప్పుడంతా డిఎంయు, ఈఎంయు అని వచ్చేసింది. ఎలక్ట్రికల్ మెషిన్ యూనిట్, డీజిల్ మెషిన్ యూనిట్ అని రావడం జరిగింది. బట్ బిఫోర్ దట్ స్టీమ్ ఇంజిన్లో ఏం చేశారంటే ఇక్కడ కంబషన్ జరిగి, బయట కంబషన్ జరిగి ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే పిస్టన్ రెసిప్రోకేటింగ్ మోషన్ క్రియేట్ అయ్యి వెహికల్ మూవ్మెంట్ వచ్చేది స్టీమ్ ఇంజిన్స్లో. సో స్టీమ్ ఇంజిన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఈసీ ఇంజిన్. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అవుతుందో దీని మీద మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. మనకి ఇంతవరకు డయాగ్రామ్ గమనించాం. ఇందులో మనకి ఏమున్నాయి సార్ అంటే ఫస్ట్ మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఫస్ట్ వన్ పెట్రోల్ ఇంజిన్ అండ్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఏ ఇంజిన్ అయినా మనకి 4 స్ట్రోక్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద స్ట్రోక్స్ అంటే సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, పవర్ స్ట్రోక్ ఆర్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్. ఫైనల్ వన్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. లాస్ట్ టైం ఆర్ఆర్బీజేలో ఈ క్వశ్చన్స్లో ఈ ఏవైతే ఉన్నాయో స్ట్రోక్స్ ఇచ్చి అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్, ఇక్కడ కనిపిస్తున్నవి సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టండి అన్నాడు. అంటే ఫస్ట్ ఏమవుతుంది? సక్షన్, కంప్రెషన్, పవర్ స్ట్రోక్ ఆర్ ఎక్స్పాన్షన్, ఫైనల్ వన్ ఏముంది సార్ మనకి ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఉంటుంది. అయితే ఇది ఇక్కడ గమనించండి, ఇది సిలిండర్. ఈ సిలిండర్లో పిస్టన్ అనేటువంటిది, ఇది పిస్టన్ రెడ్ కలర్లో ఉంది. ఈ పిస్టన్ అనేటువంటిది రెసిప్రోకేటింగ్ అవుతుందండి. ఈ బ్లాక్ కలర్లో ఉంది కనెక్టింగ్ రాడ్. ఇది క్రాంక్ షాఫ్ట్, బ్లూ కలర్ ఉంది క్రాంక్ షాఫ్ట్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వాల్వ్స్, ఇది ఇన్లెట్ వాల్వ్, ఇది అవుట్లెట్ వాల్వ్. ఇది ఇన్లెట్ వాల్వ్ ఐఓ, ఇది అవుట్లెట్ వాల్వ్ ఆర్ ఎగ్జాస్ట్ వాల్వ్ నుంచి.
సో ఈ సిలిండర్లో పిస్టన్ ఎంతవరకు అయితే మ్యాక్సిమం వస్తుందో దాన్ని మనం టీడీసీ అంటే టాప్ డెడ్ సెంటర్. బాటమ్ ఎంతవరకు అయితే వెళ్తుందో దాన్నే బీడీసీ అంటే బాటమ్ డెడ్ సెంటర్ అంట. ఈ టీడీసీకి బీడీసీకి మధ్య ఉన్న డిస్టెన్స్ నాన్న, ఈ డిస్టెన్స్ మనం స్ట్రోక్ అంటాం. ఏమంటాం సార్? స్ట్రోక్ ఆర్ స్ట్రోక్ లెంత్ అంటాం. సో ఈ డయామీటర్ ఆఫ్ సిలిండర్ని మనం ఏమంటామంటే, ఈ డయామీటర్ ఆఫ్ సిలిండర్ని మనం ఏమంటారంటే బోర్ అని చెప్పుకుంటాం. ఇది నార్మల్గా ఐస్ ఇంజిన్ డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటాం. రైట్, ఇక్కడ మనకు కనిపిస్తున్న స్ట్రోక్ ఫస్ట్ వన్ సక్సన్ స్ట్రోక్. సక్సన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్? ఏం జరుగుతుంది? ఎస్, సక్సన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఈ పిస్టన్ అనేటువంటిది మూమెంటు ఏ విధంగా ఉంది సార్ అంటే, టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్కి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న పిస్టన్ ఇలా డౌన్వర్డ్స్కి మూవ్ అయింది. సో అంతా కూడా క్లోజ్ లూప్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నది కిందకు మూవ్ అయిందో చూడండి, మనకి ఇంజెక్షన్ చిరంజి అంటారు కదండి, దాన్ని బ్యాక్ సైడ్ లాగా అనుకోండి, లైన్ ఏమవుతుంది, కొంత పార్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని బయట తీసుకొస్తుంది, లోపల లాగుతుందా లేదా అంటే కంప్లీట్ క్లోజ్ ఉంది. ఎప్పుడైతే నువ్వు బ్యాక్ లాస్తున్నావో, వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తున్నావో, ఫ్లూయిడ్ తీసుకొస్తుంది. ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే పిస్టన్ టీడీసీ నుండి బీడీసీకి మూవ్ అయ్యిందో సమ్ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. కోకోనట్ చూడండి, అందులో స్ట్రా వేసి మనం నువ్వు రా అంటే వస్తుందా? కాదు కదా. బట్ వీ క్రియేట్ సమ్ ప్రెజర్, సమ్ వ్యాక్యూమ్ ప్రెజర్. అట్మాస్ఫియర్ ప్రెజర్ కంటే ఎక్కువ ఉంటే గేజ్ ప్రెజర్ అంటాం, అట్మాస్ఫియర్ ప్రెజర్ కంటే తక్కువ ఉంటే వ్యాక్యూమ్ ప్రెజర్ అంటాం. సో ఒక స్ట్రా వేసి మనం వ్యాక్యూమ్ ప్రెజర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రా వెంబడి ఈ కోకోనట్ వాటర్ రావడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే ఈ పిస్టన్ ఏదైతే ఉందో టీడీసీ నుండి బీడీసీకి మూవ్ అయినప్పుడు ఇట్స్ క్రియేట్ సమ్ వ్యాక్యూమ్ ప్రెజర్. ఇలా వ్యాక్యూమ్ ప్రెజర్ క్రియేట్ అయినప్పుడు పెట్రోల్ ఇంజిన్ గురించి చెప్తాను సార్. సక్సన్ స్ట్రోక్లో సక్సన్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ పీల్చుకోవడము. సక్సన్ అంటే ఏంటి సార్? నేమ్ ఇట్ సెల్ఫ్ పీల్చుకోవడము. ఈ పీల్చుకోవడం ఏమవుతుంది సార్ అంటే, సక్సన్ స్ట్రోక్లో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అనేటువంటివి సక్సన్ స్ట్రోక్లో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అనేటువంటిది ఇన్లెట్ వాల్వ్ ద్వారా లోపలికి ఎంటర్ అవడం జరుగుతుంది. ఓకేనండి. ఇక్కడ సక్సన్ స్ట్రోక్లో ఫస్ట్ పిస్టన్ మూమెంట్ ఏ విధంగా ఉంది సార్ అంటే, పిస్టన్ మూమెంట్ ఎక్కడ నుండి ఎక్కడికి మూవ్ అయింది? టీడీసీ నుండి బీడీసీకి మూవ్ అయింది. పిస్టన్ మూవ్ ఫ్రమ్ టీడీసీ టు బీడీసీ. వర్కింగ్ ఏమైంది నాన్న? ఇలా మూవ్ అయినప్పుడు ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అనేటువంటిది సిస్టంలోకి ఎంటర్ అయింది. వర్కింగ్ ఏమైంది? ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఎంటర్ అవ్వడం జరిగింది. క్లియరా? సక్సెస్ స్ట్రోక్లో. నెక్స్ట్ వాల్వ్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే, వాల్వ్ మూమెంట్ కనిపిస్తుంది కదా, వాల్వ్ మూమెంట్ ఏముందంటే, సో లోపలికి ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ వెళ్ళాలంటే ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వాలి, ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ అవ్వాలి. సో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్, ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్. ఇది అడుగుతారండి. సక్సెస్ స్ట్రోక్లో ఇన్ సక్సెస్ స్ట్రోక్ పిస్టన్ పొజిషన్ ఈజ్ ఇట్స్ మూవ్స్ టీడీసీ టు బీడీసీ. వర్కింగ్ ఏమైంది? ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ సిలిండర్లోకి ఎంటర్ అయ్యింది. వాల్వ్ పొజిషన్ ఏ విధంగా ఉంది? ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయింది, ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ అయ్యింది. అది సక్సెస్ స్ట్రోక్. నెక్స్ట్ మనకి సెకండ్ స్ట్రోకు కంప్రెషన్. నేమ్ ఇట్ సెల్ఫ్ కంప్రెషన్ అంటే కంప్రెస్ చేయడం, అంటే అదిమి పెట్టి ఉంచడం. ఇట్స్ మీన్స్ ఎప్పుడైతే ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ నువ్వు తీసుకున్నావో మళ్ళీ బీడీసీ నుండి టీడీసీకి పిస్టన్ మూవ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ డిక్రీజ్ అయితే ప్రెజర్, బాయిల్స్లో చెప్తాడు, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ అబ్జల్యూట్ వాల్యూమ్. ప్రెజర్ పెరిగితే ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ అబ్జల్యూట్ వాల్యూమ్. వాల్యూమ్ డిక్రీజ్ అయితే ప్రెజర్ పెరుగుతుంది అనే కాన్సెప్ట్ చెప్తాడు. రైట్. సో కంప్రెషన్ స్ట్రోక్లో పిస్టన్ ఎక్కడ నుండి ఎక్కడ మూవ్ అయింది? బీడీసీ నుండి టీడీసీకి మూవ్ అయింది. అంటే ఇట్స్ మూవ్స్ బీడీసీ టు టీడీసీ. వర్కింగ్ ఏమైంది? వాల్యూమ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది, ప్రెజర్ అనేటువంటిది ఇంక్రిమెంటల్ రావడం జరిగింది. సో బోత్ వాల్వ్స్, ఇక్కడ రెండు వాల్వ్ కూడా ఏమయ్యాయి? బోత్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్. ఏ స్ట్రోక్లో బోత్ వాల్వ్ క్లోజ్ అయ్యి ఉందంటే మనకి ఈ కంప్రెసర్ స్ట్రోక్లో అండ్ పవర్ స్ట్రోక్లో, రెండు స్ట్రోక్లో కూడా క్లోజ్ అయ్యి ఉండడం జరుగుతుంది. సో ఇది కంప్రెసర్ స్ట్రోక్. సార్ వాట్ అబౌట్ పవర్ స్ట్రోక్ ఆర్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్? సో ఇక్కడ 4 స్ట్రోకులు ఉంటే 4 స్ట్రోకుల్లో ఒకే ఒక పవర్ స్ట్రోక్ వస్తుంది, రిమైనింగ్ 3 కూడా ఐడియల్ స్ట్రోక్స్. అక్కడ ఎటువంటి పవర్ రావడం జరగదు.
అదే ఇక్కడ పవర్ వచ్చి స్ట్రోక్ ఏదండి సార్, పవర్ స్ట్రోక్, నథింగ్ బట్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్. ఎప్పుడైతే ఇది కంప్రెస్ అయిందో, కంప్రెస్ అయినప్పుడు ఇక్కడ మనకి స్పార్క్ ప్లగ్, పెట్రోల్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాను, స్పార్క్ ప్లగ్ అనే డివైస్ ఉంటుంది. ఈ స్పార్క్ ప్లగ్ అనేటువంటిది 22,000 ఆఫ్ వోల్ట్స్ ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 22,000 ఆఫ్ పవర్స్ ఇచ్చిందో ఆటోమేటిక్గా కంప్రెస్ అయ్యి ఉంది. ఆల్రెడీ ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ కంప్రెస్ అయ్యి ఉంది, జస్ట్ నువ్వు స్పార్క్ ఇచ్చావు, ఒక్కసారి బర్నింగ్ రావడం జరుగుతుంది. బర్న్ అయ్యి వచ్చింది చేసింది, ఆ ఫోర్స్ మొత్తం దేని మీదకి అద్దం పెడుతుంది, ఈ పిస్టన్ పైన ఈ విధంగా చేయడం వల్ల పిస్టన్ డౌన్వర్డ్స్కి మూవ్మెంట్ రావడం జరుగుతుంది. ఎస్, పవర్ స్ట్రోక్లో ఏమవుతుంది, ఎప్పుడైతే కంబషన్ జరిగిందో ఆటోమేటిక్ ఏమైంది, పిస్టన్ అనేటువంటిది టీడీసీ నుండి బీడీసీకి మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్న సందర్భంలో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది. సో వాల్వ్స్ అనేటువంటివి ఇక్కడ కూడా బోత్ వాల్వ్స్ అనేటువంటివి క్లోజ్గా ఉంటాయి. రైట్, నెక్స్ట్ ఫైనల్ వన్, ఎగ్జాస్ట్. బయటకు వెళ్ళిపో, ఏం వెళ్ళిపోవాలి, బర్నింగ్ అయిన తర్వాత బంట్ పార్టికల్స్, అన్బంట్ పార్టికల్స్ ఏవైనా బయటికి పోయేదాన్ని మనం ఏమంటామంటే స్కావెంజింగ్ ప్రాసెస్. Scavenging. What is meant by scavenging? Scavenging process is the process to remove the burnt particles and unburnt particles away from the cylinders. ఈ సిలిండర్ నుండి బయటకు పంపించేదాన్ని మనం స్కావెంజింగ్ అంటాం. సిలిండర్ నుండి బయటకు పంపించేదాన్ని మనం స్కావెంజింగ్ అంటాం. సో పిస్టన్ మూమెంట్ ఏ విధంగా ఉంది సార్ అంటే, బీడీసీ నుండి టీడీసీకి మూవ్ అవుతుందండి. ఇక్కడ ఏమైంది, మళ్ళీ వాల్యూమ్ ఆటోమేటిక్ ఏమైంది, డిక్రీజ్ అవుతుంది, అన్నీ కూడా బయటకు పోతుంటాయండి. ఇక్కడ వర్క్ ఏమైంది సార్ అంటే, ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఆర్ లెఫ్ట్, ఎగ్జాస్ట్ గ్యాసెస్ అవే ఫ్రమ్ ద ఛాంబర్. బోత్ వాల్వ్స్లో ఇన్లెట్ వాల్వ్ అనేటువంటిది క్లోజ్ ఉంటుంది, ఇవి ఎగ్జాస్ట్ వాల్వ్ అనేటువంటిది ఓపెన్ అయ్యి దాన్ని కూడా బయటికి పోవడం జరుగుతుంది. ఇది ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో మనకి వాట్ ఆర్ ద వేరియస్ స్ట్రోక్స్, సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్ పవర్ స్ట్రోక్, ఫైనల్ వన్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఇందులో ఏ స్ట్రోక్లో ఒకే స్ట్రోక్ పవర్ వస్తుంది, ఆ స్ట్రోక్ పేరే పవర్ స్ట్రోక్ ఆర్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్. స్పార్క్ ఎప్పుడు ఇస్తుంది, ఆఫ్టర్ కంప్రెషన్. స్పార్క్ ప్లగ్ ఎంత వోల్టేజ్ ఇస్తుంది, 20,000 ఆఫ్ వోల్ట్స్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ వాల్వ్స్ ఆర్ ఏ పొజిషన్లో క్లోజ్ అయ్యి ఉంటాయి సార్ అంటే, బోత్ వాల్వ్స్ అనేటువంటివి కంప్రెషన్ అండ్ పవర్ స్ట్రోక్లో క్లోజ్ అయ్యి ఉంటాయి. రైట్, సో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది, సక్షన్ స్ట్రోక్లో. ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఇచ్చే డివైస్ని ఏమంటారు సార్ అంటే కార్బొరేటర్. కార్బొరేటర్ ఈజ్ అ డివైస్ విచ్ ఈజ్ టు సప్లై ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మిక్చర్. గాలిని మరియు ఆ ఎయిర్ మరియు ఫ్యూయల్ ఏదైతుందో ఆ మిక్చర్ని కార్బొరేటర్ సహాయం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అబౌట్ పెట్రోల్ ఇంజిన్. సో పెట్రోల్ ఇంజిన్ ఏదైతే ఉందో సిమిలర్గా డీజిల్ ఇంజిన్ ఉండడం జరుగుతుంది. ఎక్సెప్ట్ ఏం సార్, ఎక్సెప్ట్ ఏముంది సార్ అంటే, ఇక్కడ ఫస్ట్ స్ట్రోక్లో సక్సెన్స్లో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఎంటర్ అయింది ఇందులో పెట్రోల్ ఇంజిన్లో, కానీ ఇక్కడ ఓన్లీ ఎయిర్ మాత్రమే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కంప్రెసర్ స్ట్రోక్లో సిమిలర్ దట్ ఆఫ్ అన్ని కామన్గా ఉంటాయి. ఈ కంప్రెషన్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్పార్క్ ప్లగ్ బదులు అక్కడ ఏముంటుంది సార్ అంటే, మనకి ఏముంటుంది సార్ అంటే ఫ్యూయల్ ఇంజెక్టర్, ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేస్తుంది. సో ఫ్యూయల్ ఇంజెక్ట్ ఎప్పుడైందో హెవియర్ లిక్విడ్స్ ఉంటాయి కాబట్టి ఫ్యూయల్ జస్ట్ ఇగ్నైట్ చేయగానే ఆటోమేటిక్గా బర్నింగ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ రావడం జరుగుతుంది. సో పెట్రోల్ ఇంజిన్కి డీజిల్ ఇంజిన్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, పెట్రోల్ ఇంజిన్లో స్పార్క్ ప్లగ్ ఉంటుంది, డీజిల్ ఇంజిన్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంటుంది. ఇన్ సక్సెస్ స్ట్రోక్లో పెట్రోల్ ఇంజిన్లో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఎంటర్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ కార్బొరేటర్, వెరాజ్ డీజిల్ ఇంజిన్లో ఏమవుతుంది, ఓన్లీ ఎయిర్ మాత్రమే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్ అండి. సో ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్టర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక కాన్సెప్ట్గా మనం చెప్పుకుంటాం. సో ఈ డయాగ్రామ్ చూద్దాం. యా, పెట్రోల్ ఇంజిన్ వర్కింగ్ చూద్దాం. సో మనం నేమ్లీ ఏవేవి ఉన్నాయని చెప్పుకున్నామన్నా, ఫస్ట్ సక్షన్ స్ట్రోక్, ఇంటేక్ ఆర్ సక్షన్. ఈ సక్షన్ స్ట్రోక్లో ఏ విధంగా అయిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, సక్షన్ స్ట్రోక్లో ఏం చెప్పినా నేను, ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అనేటువంటిది ఎంటర్ అవుతుంది, ఇన్లెట్ వాల్ ఓపెన్ అవుతుంది, అవుట్లెట్ వాల్ క్లోజ్ అయింది. ఇన్లెట్ వాల్ ఓపెన్ అయింది, అవుట్లెట్ వాల్ క్లోజ్ అయ్యింది. ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అనేటువంటిది సిలిండర్ లోపలికి రావడం జరిగింది. పిస్టన్ డౌన్వర్డ్స్ కావడం కనిపిస్తుందన్నా, పిస్టన్ డౌన్వర్డ్స్కి వచ్చింది. రైట్, సో ఇది కంబషన్ ఛాంబర్లోనికి పిస్టన్ ఎప్పుడైతే డౌన్వర్డ్స్కి వచ్చిందో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ లోపలికి ఎంటర్ అవడం జరిగింది. దీన్నే ఇంటేక్ అంటాం. నెక్స్ట్ స్ట్రోక్గా మనం ఏం చెప్పుకున్నాం అంటే కంప్రెషన్.
ఎప్పుడైతే ఇన్లెట్లోకి వచ్చిందో దీన్ని మనం ఏం చేస్తుంది, ఇది మళ్ళీ బీడీసీ నుండి టీడీసీకి మూవ్ అవుతుంది. చూడండి అప్వర్డ్ డైరెక్షన్స్. బోత్ వాల్స్ ఏ విధంగా ఉన్నాయి, రెండు కూడా క్లోజ్ అయి ఉన్నాయి. ఇక్కడ విశాలంగా కనిపిస్తున్న ఆ లిక్విడ్ అనేటువంటిది దగ్గరగా రావడం జరిగింది. ఇలా దగ్గరగా వచ్చినప్పుడు బోత్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు స్పార్క్ ప్లగ్ ఏమి ఇస్తుందనంటే మనకి స్పార్క్ ఇవ్వడం జరుగుతుంది. 20,000 ఆఫ్ వోల్ట్స్ ఆఫ్ పవర్ సప్లై ఒకేసారి స్పార్క్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంత స్పార్క్ వచ్చిందో ఆటోమేటిక్ కంబషన్ జరిగింది. కంబషన్ జరిగినప్పుడు మళ్ళీ పిస్టన్ అనేటువంటిది టీడీసీ నుండి బీడీసీకి మూవ్ అవ్వడం జరుగుతుంది. రైట్. ఫైనల్గా మనగా ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అయి ఉంటుంది. మళ్ళీ ఇది రొటేట్ అయినప్పుడు బీడీసీ టు టీడీసీకి మూవ్ అవుతుందన్న. అప్పుడు ఈ అన్బంట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో బయటికి పోవడం జరుగుతుంది. సో ఇది అబౌట్ పెట్రోల్ ఇంజిన్. చూడండి ఫస్ట్ ఇదిగోండి ఈ క్యామ్ అంటారు. క్యామ్ ఏం చేస్తుందంటే రోటరీ మోషన్ని రెసిప్రోకేటింగ్ మోషన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ క్యామ్ ఇన్లెట్ వాల్ ఓపెన్ అయింది, ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఎంటర్ అయ్యింది. చూడండి పిస్టన్ ఎప్పుడైతే డౌన్వర్డ్స్ అయింది, ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ వచ్చింది, మళ్ళీ కంప్రెస్ అయింది, స్పార్క్ వచ్చింది, పవర్ వచ్చింది, మళ్ళీ సేమ్ రిపిటేషన్ వర్క్. ఇన్లెట్ వాల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది. సో టీడీసీకి మూమెంట్ ఏ విధంగా ఉంది, టీడీసీ నుండి బీడీసీయా, బీడీసీ నుండి టీడీసీయా, ఈ కాన్సెప్ట్ మీరు తెలుసుకుంటే ఈజీగా చేయొచ్చండి. పెట్రోల్ ఇంజిన్ అయింది, ఇప్పుడు డీజిల్ ఇంజిన్ చూద్దాం. ఓకేనండి, ఇవ్వండి మీరు గమనించండి. ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ వచ్చింది, కంప్రెస్ అయ్యింది, బర్న్ అయ్యింది, మళ్ళీ ఎక్స్పాన్షన్ వచ్చింది, ఎగ్జాస్ట్ గ్యాస్ ద్వారా బయటకు పోవడం జరుగుతుంది. సో సక్సెస్ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది, ఎగ్జాస్ట్ స్ట్రోక్లో అవుట్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. రిమైనింగ్ సందర్భంలో రెండు వాల్వ్స్ కూడా క్లోజ్ అయి ఉంటుంది. సో ఇది అబౌట్ పెట్రోల్ ఇంజిన్. సార్ వాట్ అబౌట్ డీజిల్ ఇంజిన్? డీజిల్ ఇంజిన్ గురించి చెప్పండి సార్. సో దేంట్లో అయినా కామన్గా ఉంటుంది సార్. డీజిల్ ఇంజిన్లో మనకి కార్బొరేటర్ అనే డివైస్ ఉండదు. ఎందుకు ఉండదు సార్ అంటే డీజిల్ ఇంజిన్లో సక్సెస్ స్ట్రోక్లో ఏం తీసుకుంది, ఇంటేక్ వాల్వ్లో ఓపెన్ అయ్యి ఇన్లెట్ వాల్వ్ అనేటువంటిది ఓపెన్ అయ్యి ఓన్లీ ఎయిర్ మాత్రమే లోపలికి ఎంటర్ అయింది. సక్సెస్ స్ట్రోక్లో ఏమైంది, ఓన్లీ ఎయిర్ మాత్రమే ఎంటర్ అయింది. పిస్టన్ మూమెంట్ ఏ విధంగా ఉంది, టీడీసీ నుండి బీడీసీకి ఉంది. రైట్. నెక్స్ట్ ఏమైంది, ఓన్లీ ఎయిర్ తీసుకున్నాం. ఆ ఎయిర్ని ఇక్కడ కంప్రెస్ స్ట్రోక్లో ఏం చేస్తున్నాం, కంప్రెస్ చేస్తున్నాం. ఓన్లీ ఎయిర్ని కంప్రెస్ చేస్తున్నాం. కంప్రెస్ చేయడం వల్ల కంప్రెస్ చేసిన ఎయిర్కి మనం ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేస్తాం. నథింగ్ బట్ ఫ్యూయల్ ఇంజెక్టర్. ఇదిగోండి ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసావో ఆల్రెడీ కంప్రెస్డ్ ఎయిర్ ఉంది, ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేసావో ఆటోమేటిక్గా ఏమైంది, కంబస్షన్ టేక్ ప్లేస్ అయ్యి వీటిపైన అప్లై చేయడం జరుగుతుంది. ఇది డౌన్వర్డ్స్ రావడం జరుగుతుంది. అప్పుడేమైంది, నథింగ్ బట్ పవర్ స్ట్రోక్. ఫైనల్ స్ట్రోక్స్లో ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఏమైందండి, బయటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ కంప్రెషన్ రేషియోస్ ఏ విధంగా ఉంటాయి, అసలు క్లియరెన్స్ వాల్యూమ్ అంటే ఏంటి, స్విఫ్ట్ వాల్యూమ్ అంటే ఏంటి, అదొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన కంప్రెషన్ రేషియో అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ సార్, వాటిని కూడా గమనిద్దాం. కంప్రెషన్ రేషియో TR ఈక్వల్స్ టు క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. అంటే ఏంటి సార్ అంటే కంప్రెషన్ రేషియో అంటే కంప్రెషన్ స్ట్రోక్ అంటే ముందు ఉన్న వాల్యూమ్ బై కంప్రెషన్ తర్వాత ఉన్న వాల్యూమ్ను రేషియో మనం ఏమంటాం సార్ అంటే కంప్రెషన్ స్ట్రోక్ అంటాం, కంప్రెషన్ రేషియో అంటాం. సో ఇక్కడ క్లియరెన్స్ వాల్యూమ్ అంటే చూడండి పిస్టన్ టీడీసీ నుండి బీడీసీ వరకు అయితే మూవ్ అవుతుంది, కానీ టీడీసీ కంటే మరియు ఈ పైన ఉన్న వాల్వ్ కంటే మధ్యన సమ్ వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూమ్ని క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. ఏ వాల్యూమ్ అంటే క్లియరెన్స్ వాల్యూమ్. సో ఈ క్లియరెన్స్ వాల్యూమ్ మనకు కనిపిస్తున్న క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ మనకి ఇంకేముంది, క్లియరెన్స్ వాల్యూమ్తో పాటు స్వెప్ట్ వాల్యూమ్ అంటే ఈ స్ట్రోక్ లెంత్లో ఏదైతే ఉందో వాల్యూమ్నే, స్ట్రోక్ లెంత్ వాల్యూమ్లో ఉన్న వాల్యూమ్నే, స్ట్రోక్ లెంత్లో ఉన్న వాల్యూమ్ ఏదైతే ఉందో వాటిని మనం ఏమంటాం, స్ట్రోక్ లెంత్లో ఉన్న వాల్యూమ్ని స్వెప్ట్ వాల్యూమ్ అంటాం. నథింగ్ బట్ దీన్ని ఎలా అంటే V(C) ప్లస్ V(S) బై V(C). కంప్రెషన్ స్ట్రోక్ అంటే ముందు ఉన్న వాల్యూమ్, కంప్రెషన్ స్ట్రోక్ అంటే ముందు ఏముంది, కంప్రెషన్ స్ట్రోక్ ఇక్కడ ఉందండి,
దీనికంటే ముందే ఉంది ఈ టీడీసీ నుండి బీడీసీ వాల్యూ ఉంది, ఈ క్లియరెన్స్ వాల్యూ ఉంది. కంప్రెషన్ స్ట్రోక్ తర్వాత మనకి ఏముంది సార్, ఓన్లీ క్లియరెన్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది. సో వీసీ ప్లస్ విఎస్ బై వీసీని మనం కంప్రెషన్ రేషియో అంటాం. సో ఈ కంప్రెషన్ రేషియో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫైరింగ్ ఆర్డర్ 3 సిలిండర్స్కి ఏ విధంగా ఉంటుంది, 4 సిలిండర్స్కి ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం పెట్రోల్లో ఇంజిన్లో స్పార్క్ వల్ల మాత్రమే కంబస్షన్ జరుగుతుంది కాబట్టి వాటిని ఎస్ఐ ఇంజిన్స్ అంటాం, స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్స్ అంటాం. వెరాజ్ డీజిల్ ఇంజిన్లో కంప్రెషన్ వల్ల ఇగ్నిషన్ వస్తుంది కాబట్టి దీన్నే సిఐ ఇంజిన్. డీజిల్ ఇంజిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సిఐ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్ఐ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ మనం ఏం చెప్తామంటే పెట్రోల్ యొక్క క్వాలిటీ చెక్ చేయడానికి ఆక్టేన్ నెంబర్ అనే డివైస్ యూజ్ చేస్తుంటాం. డీజిల్ది సీటే నెంబర్ అంటాం. ఓకేనండి. సో పెట్రోల్లో మనం ఏ సైకిల్స్ యూజ్ చేస్తాం సార్ అంటే ఆటో సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఆటో సైకిల్స్ యూజ్డ్ ఇన్ పెట్రోల్, డీజిల్ సైకిల్ యూజ్డ్ ఇన్ డీజిల్ ఇంజిన్. సో ఈ యొక్క పారామీటర్స్ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనండి. సో డీజిల్ ఇంజిన్ చూడండి, డీజిల్ ఇంజిన్లో ఓన్లీ ఎయిర్ మాత్రమే తీసుకున్నాడు. సక్షన్లో కంప్రెషన్లో ఎయిర్ కంప్రెస్ అయింది. ఇగోండి ఫ్యూల్ ఇంజెక్టర్లో ఫ్యూల్ ఇంజెక్ట్ అవ్వగానే కంబషన్ జరిగింది, కిందకి రావడం జరిగింది. ఎగ్జాస్ట్ స్టాక్లో ఈ ఎగ్జాస్ట్ వాళ్ళ ద్వారా బయటికి పోవడం జరిగింది. ఇది ఫినామినా ఆఫ్ ఐసీ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్, డీసీ ఇంజిన్. ఓకేనండి. సో ఇంజిన్ అంటే ఏంటి? ఇంజిన్ ఇస్ డివైస్ విచ్ ఇస్ యూజ్డ్ టు కన్వర్ట్, ఏం చేస్తుంది, అవైలబుల్ కెమికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగాను, హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగాను కన్వర్ట్ చేస్తుంది. ఆ విధంగా కన్వర్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, ఇంజిన్ అంటాం. ఇంజిన్ ఇస్ డివైస్ విచ్ ఇస్ యూజ్డ్ టు కన్వర్ట్ అవైలబుల్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఆర్ గ్యాసెస్ని హీట్ ఎనర్జీ గాను, దెన్ ఆఫ్టర్ హీట్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంజిన్. సో ఇంజిన్ అనేటువంటిది ఆ ప్లేస్ ఆఫ్ కంబషన్ బేస్ చేసుకొని అది ఐసీ ఇంజిన్ ఆర్ ఈసీ ఇంజిన్ అని డిస్క్రైబ్ చేస్తే, కంబషన్ టేక్ ప్లేస్ ఇన్సైడ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసీ ఇంజిన్, కంబషన్ టేక్ ప్లేస్ అవుట్ సైడ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈసీ ఇంజిన్ అంటాం. ఓకేనండి. సో మనం 2 వీలర్స్లో 3 వీలర్స్లో మనం యూజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో ఐసీ ఇంజిన్స్ గాను, బాయిలర్స్లో యూజ్ చేసేవి, అదేవిధంగా లోకోమోటివ్స్లో ప్రీవియస్గా యూజ్ చేసేవన్నీ కూడా ఈసీ ఇంజిన్స్గా చెప్పుకున్నాం. ఈ ఐసీ ఇంజిన్లో పెట్రోల్ ఇంజిన్ గురించి, డీజిల్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకున్నాం. పెట్రోల్ ఇంజిన్ అయినా డీజిల్ ఇంజిన్ అయినా నార్మల్లీ 4 స్ట్రోక్స్. వాట్ ఆర్ దోస్? సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ పవర్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో పెట్రోల్ ఇంజిన్కి డీజిల్ ఇంజిన్కి కామన్ వేరియేషన్ ఎక్కడ ఉంది సార్ అంటే, సక్సెస్ స్ట్రోక్లో పెట్రోల్ ఇంజిన్లో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ఎంటర్ అవుతుంది, వెరాజ్ డీజిల్ ఇంజిన్లో ఓన్లీ ఎయిర్ మాత్రమే ఎంటర్ జరుగుతుంది. అండ్ కంప్రెషన్ స్ట్రోక్ అయిన తర్వాత పెట్రోల్ ఇంజిన్లో స్పార్క్ ప్లగ్ అయిన డివైస్ ద్వారా స్పార్క్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి 20 to 20,000 ఆఫ్ వోల్ట్స్ ఉండడం జరుగుతుంది స్పార్క్. క్లియర్? ఇన్ ద సేమ్ వే డీజిల్ ఇంజిన్లో ఏమవుతుందంటే మనకి ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేటువంటిది ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తుంది. ఇంజెక్ట్ చేయడం వల్ల కంబషన్ రావడం జరుగుతుంది. అందుకే డీజిల్ ఇంజిన్ని సిఐ ఇంజిన్ అని, స్పార్క్ వల్ల ఇగ్నిషన్ జరుగుతుంది కాబట్టి పెట్రోల్ ఇంజిన్ని ఎస్ఐ ఇంజిన్ చెప్పడం జరుగుతుంది. సో పెట్రోల్లో మనం ఆటో సైకిల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయడం జరుగుతుంది, డీజిల్ ఇంజిన్లో డీజిల్ సైకిల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్ అండి? ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఐసీ ఇంజిన్. సో మోర్ కాన్సెప్ట్ మనం క్లాస్లో తెలుసుకుందాం. రైట్ అండి. థ్యాంక్ యూ లాట్.